విద్యా వైద్యం వ్యాపారం అయితే సామాన్యులు, మధ్యతరగతి, పేదలు కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు పిల్లల్ని చదివించుకోలేక, మరొక వైపు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టివేయబడటం అనేటువంటిది జరుగుతుంది. నేను పాదయాత్రలో చూశాను. పిల్లల చదువుల కోసం, ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్మిన వాళ్ళు ఉన్నారు, భూములు అమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, బంగారం అమ్ముకున్న వాళ్ళు, తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పేద కుటుంబాలైతే పిల్లల చదువుల కోసం, ఆరోగ్యం కోసం తాళిబొట్లు కూడా తాకట్లు పెట్టుకున్నది, అమ్ముకున్న పరిస్థితి చూడటం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఒకవైపు విద్యను వ్యాపారం చేసి వేల కోట్లు గడించి ఈరోజు అత్యధికంగా ఆస్తులు ఉన్నటువంటి, డబ్బు ఉన్నటువంటి మంత్రులు ఎవరు అని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యను వ్యాపారంగా చేసి వేల కోట్లు సాధించినటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్న పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇలా ఇంకో 10 మందిని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకోమని ఈరోజు ప్రభుత్వంలో మంజూరైనటువంటి, గవర్నమెంట్లో శాంక్షన్ అయినటువంటి కొత్తగా వచ్చిన 17 మెడికల్ కాలేజెస్లో 10 మెడికల్ కాలేజెస్ పీపీపీ అని ప్రైవేట్ పరం చేయడానికి, ఇంకో 10 మంది కోటీశ్వరుల్ని తయారు చేయడానికి, మల్టీ బిలియనర్స్ని తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం తెగబడింది. ప్రైవేట్ పరం చేయాలనుకునే కాలేజీలు ఎక్కడంటే ఆదోని, అమలాపురం, బాపట్ల, మదనపల్లి, మార్కాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, పెనుగొండ, పులివెందుల. ఈ 10 ప్లేసెస్లో ఈ పేర్లు విన్న వాళ్ళు ఎవరైనా అవన్నీ కూడా వెనకబడినటువంటి ప్రాంతాలు, మరీ ముఖ్యంగా బీసీలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు నివసించేటువంటి ప్రాంతాలు. అలాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు, వర్గాలు నివసించే ప్రదేశంలో ఉచితమైనటువంటి వైద్యాన్ని అందించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి చేతులు కడుక్కుని ప్రైవేట్ పరం ఏ విధంగా చేస్తుంది? మన రాష్ట్రంలో జిల్లాకి ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు మన వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్గా అప్గ్రేడ్ చేసి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేసి ట్రైబల్స్ నివసించేటువంటి ప్రాంతంలో పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం ఇవన్నీ కలిసి ఉన్న దగ్గర 2 జిల్లాలుగా 25 పార్లమెంట్స్కి మనం 26 జిల్లాలు చేసుకుని ఈ 26 జిల్లాలకి మెడికల్ కాలేజీలు కావాలని ఆ రోజు అప్లై చేస్తే 17 కాలేజీలు శాంక్షన్ అయింది. అందులో మచిలీపట్నం, పాడేరు, మార్కాపురం 3 కాలేజెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఇచ్చింది. అలాంటి సమయంలో ఈరోజు మార్కాపురం మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రైవేట్ చేసేటువంటి లిస్టులో పెట్టారు. అసలు మార్కాపురం అనేది ఎంత బ్యాక్వర్డ్ ఏరియా. నేను అక్కడ కలెక్టర్గా పనిచేశాను. ఆ పనిచేస్తున్నటువంటి కాలంలో హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలని, ఆరోగ్యం అందరికీ అందించాలనేటువంటి భావంతో గర్భిణీ స్త్రీలు ప్రసవించేటువంటి విధానం ఎలా ఉంది, వారు ఇళ్లలో ప్రసవిస్తున్నారా, హాస్పిటల్లో వస్తున్నారా, కేర్ దొరుకుతుందా అనేటువంటి అంశాన్ని పదే నెలవారీగా రివ్యూ చేస్తున్న క్రమంలో ఒంగోలు, కందుకూరు ప్రాంతం ఇంచుమించు 44 మండలాల్లో 100% గర్భిణీ స్త్రీలు హాస్పిటల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీ అవుతుంటే ఈ మార్కాపురం ఏరియాలో ఉన్నటువంటి 12 మండలాల్లో 100% అనేది మేము అచీవ్ చేయలేకపోయాం. ఎందుకు అచీవ్ చేయలేకపోయామంటే ఎర్రగొండపాలెం ప్రాంతంలో త్రిపురాంతకం, పూలాల చెరువు, డోర్నాల, పెద్దారవీడు అక్కడంతా కూడా ప్రిమిటివ్ ట్రైబల్స్, చెంచులు ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ ఉంది. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు, బేస్తవారిపేట, మార్కాపురం ఈ ప్రాంతాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ హెల్త్ సర్వీసెస్ అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలోనే డెలివరీ అవ్వడం అనేది, ఇళ్లల్లోనే డెలివరీ అవ్వడం అనేటువంటిది నేను స్వయంగా చూసి దానిని ఇంప్రూవ్ చేయడానికి అక్కడ కూడా 100% హాస్పిటల్స్లో డెలివరీ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని నెల మానిటర్ చేస్తే 1 సంవత్సరం పాటు పనిచేస్తే అప్పుడు మేము అది సాధించడానికి అవకాశం దొరికింది. అంటే అంత వెనకబడినటువంటి మార్కాపురం ఏరియాలో ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది రావడం పేద ప్రజలకు ఎంత గొప్ప విషయం. అది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకు ఎంత మేలు జరుగుతుంది. అలాంటి దాన్ని మీరు ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను భారం చేయటం పేదలకు అనేటువంటిది ఏ విధంగా న్యాయం అవుతుంది? మరొక వైపు చూస్తే పులివెందుల, నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను జూలై 2023లో. అప్పటికి 80% కంప్లీట్ అయింది. ఎందుకంటే నేను అది సూపర్విజన్ చేస్తున్నాను కాబట్టి నేను స్వయంగా చెప్పగలుగుతున్నాను. అలాంటిది ఆ తర్వాత అది కాలేజ్ పూర్తి చేసుకుని 50 సీట్లు అడ్మిషన్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేస్తే దానిని
దానిని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేటువంటి లిస్టులో పెట్టారు. అంటే ఇక్కడ పులివెందులు అనగానే ఏమనుకుంటారంటే ఈ వైఎస్ఆర్సీపీకి పక్క వైపు కొమ్ము గాయడానికి లేదా ఆ వైపు మద్దతుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అలాంటి బురద జల్లే కార్యక్రమం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, పేదల కోసం మాట్లాడే పార్టీ, పేద ప్రజల పక్షాన గొంతునిచ్చి పోరాడేటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు అది పులివెందుల, మార్కాపురమా, బాపట్ల, అమలాపురమా, ఆదోని అనేటువంటి విషయం కాదు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక నిజాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ఇది ఏ విధంగా న్యాయం ప్రజలు ఆలోచించండి అని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయం ప్రస్తావన చేస్తూ ఉన్నాను. అంతేగాని ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి లాగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఆ తర్వాత ఇంకో 15 సంవత్సరాలు ఈయనే ఉంటాడని చెప్పడానికి పార్టీ పెట్టలేదు మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మేము పేదల నాయకత్వంలో అధికారంలోకి రావడానికి ఈ పార్టీని స్థాపించి ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే నిర్మాణం అయినటువంటి కాలేజీలు మిగిలినటువంటి బ్యాలెన్స్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసి గవర్నమెంట్ నడిపించకుండా ఈ 10 కాలేజీలు కూడా నడపడానికి మాక్సిమం ఒక 1000 crores అయితే సరిపోద్ది. మీరు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక టౌన్ ని నిర్మించడానికి 30,000 కోట్లు అప్పు చేశారు, 50,000 కోట్లు వర్కులు ఇచ్చారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న టౌన్ నిర్మాణం చేయడానికి. అలాంటిది లక్షల మందికి ఆరోగ్యాన్ని, వైద్యాన్ని, వైద్య విద్యను ఇచ్చేటువంటి ఈ 10 చోట్ల జరిగే కట్టబోయే మెడికల్ కాలేజీకి కేవలం ఒక 1000 కూడా అవసరం లేదు. బట్ హయ్యర్ సైడ్ ఒక 1000 కోట్లు అనుకున్నా కూడా 1000 కోట్లు ప్రభుత్వం పెట్టలేదా? 50 ఎకరాలు ఒక్కొక్క చోట ఉన్నటువంటి భూముల్ని ఇప్పటికే నిర్మాణం చేసినటువంటి ఆస్తుల్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి, ఈ భూముల ద్వారా ఈ మెడికల్ కాలేజీల ద్వారా వాళ్ళు ప్రాఫిట్స్ సంపాదించుకోవడానికి ఈ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక్కడ కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో కూడా ఈ విధానం పాటించారు. కర్ణాటకలో ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. అక్కడ ఇలాంటి మోడల్స్ ప్రవేశపెట్టి మహారాష్ట్ర, రాజస్థాన్లో కూడా వైద్యం భారం అయిపోయింది, వైద్య విద్య భారం అయిపోయింది. పేదవాళ్ళు ఆ విద్యను అందుకోలేకపోతున్నారు. పేదవాళ్ళు ఆ మెడికల్ కాలేజ్ ద్వారా నడిచేటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ వైద్యాన్ని పొందలేకపోతున్నారు, అక్కడ ఫీజులు చెల్లించలేకపోతున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనటువంటి రాష్ట్రాల్లో చేసిన ప్రయోగంలో వచ్చినటువంటి ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా తిరిగి మళ్ళీ ప్రైవేట్ పరంగా ఈ గవర్నమెంట్ కాలేజీలు ఎట్లా చేస్తాము? పైగా గవర్నమెంట్లో శాంక్షన్ అయిన కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ఏమిటి? ఇది ఏ రకంగా వివేకమైనటువంటి చర్య అనుకుంటాము? ఇది సంపద సృష్టి అని ఏ విధంగా అనుకుంటాము? ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి భయంకరమైనటువంటి నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పేదల వ్యతిరేక నిర్ణయాలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంటే ప్రజలు గమనించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ వైద్య విద్యను పొందాలంటే ధనవంతులే పొందగలుగుతారు, అంతంత ఫీజులు ధనవంతులే చెల్లించగలుగుతారు. ఇక్కడ ఈక్విటీ అనేది, ఈక్వాలిటీ అనేటువంటిది లేకుండా పోతుంది, సమన్యాయం అనేటువంటిది దొరకకుండా పోతుంది, సమానత్వం అనేటువంటిది లేకుండా పోతుంది. పేదల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఈ వైద్య విద్య నేర్చుకోకూడదా? వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదా? వాళ్ళు డాక్టర్లు అయ్యి మిగిలినటువంటి సమాజంతో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగకూడదా? అలా ఎదగకుండా ఉండడానికే కదా ఈ రకమైనటువంటి కుట్రలన్నీ జరుగుతున్నాయి, అన్యాయమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. గతంలో జిల్లా మొత్తానికి ఒక జనరల్ హాస్పిటల్ కూడా లేనటువంటి పరిస్థితి ఉండేది. ఉదాహరణకి ప్రకాశం జిల్లా తీసుకుంటే ఎక్కడో 140 కిలోమీటర్లు గిద్దలూరు నుంచి ఒంగోలుకు వస్తే అక్కడ సరైన వైద్య సదుపాయం లేదంటే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి అని ఈనాటికి కూడా రెఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో బందర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగితే విజయవాడ కాదు, వాళ్ళని కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి అని రెఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే 100-150 కిలోమీటర్లు ఇప్పటికీ వెళ్ళి జనరల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైనటువంటి సదుపాయాలు లేవు. ఈవెన్ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్స్లో కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైన ఎక్విప్మెంట్స్ లేవు, టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేదు. అందువల్ల పాత కాలేజీలు, పాత హాస్పిటల్స్ దగ్గరికి ఈ ప్రాంతం మొత్తం గుంటూరు వెళ్ళండి, ఆ ప్రాంతం మొత్తం కాకినాడ వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి, కర్నూలు వెళ్ళండి అని చెప్పే పరిస్థితి ఉంటే అలాంటి సందర్భంలో మరి జిల్లాకి కనీసం ఒక జనరల్ హాస్పిటల్ అనేది లేకపోతే పేదవాళ్ళు ఎలా వైద్యం పొందుతారు? కోవిడ్ సమయంలో నిజంగా పేదలకు జబ్బు వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళితే వరండాల్లో పడుకోబెట్టారు పేషెంట్స్ని, బెడ్స్ లేక వాళ్ళకి కనీసం లోపలికి ఎంట్రీ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎవరికి వైద్యం దొరుకుతుంది? ఉన్న వాళ్ళకు దొరుకుతుంది, ధనవంతులకు దొరుకుతుంది, పేదలకు దొరకదు కదా. అందుకు కదా వైద్యాన్ని ప్రభుత్వం ద్వారా నడిపించి ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి. ప్రైవేట్ పరం చేస్తే రేపు ఈ ప్రైవేట్ కాలేజీల్లో విపత్తు వచ్చినప్పుడు ఈ పేదలు వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తారా? వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారా? వాళ్ళకి బెడ్స్ ఇస్తారా? ఇన్ని సమస్యలుంటే అసలు ప్రజల గురించి ఆలోచించకుండా నేరుగా 10 కాలేజీలు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం ఎలా నిర్ణయం చేస్తుంది? ఎంత అన్యాయం ఇది! ఈరోజు జిల్లాల వారీగా చూసుకుంటే కొత్తగా ప్రతిపాదించిన కాలేజీలు
కర్నూలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కర్నూలు జిల్లాలో ఆదోనికి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, కడపకి పులివెందులో ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, ప్రకాశానికి మార్కాపురంలో ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఒకసారి చూడండి, మార్కాపురం కానీ పులివెందులు కానీ ఆదోని కానీ ఎంత వెనుకబడిన ప్రాంతాలు, అత్యధికంగా బీసీ మైనారిటీలు జీవించేటువంటి ప్రాంతాలు. అందువల్ల ఆ జిల్లాల్లో రెండో మెడికల్ కాలేజీ కూడా ప్రతిపాదించడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారి చిత్తూరు జిల్లా ఉంది, కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ ఈ రాష్ట్రంలో లేని ఏకైక జిల్లా చిత్తూరు జిల్లా. అక్కడ ఉన్న ఒకే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేసి ఏనాడో అపోలో వాళ్ళకి ఇచ్చేశారు. దీన్ని బట్టి మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీని పెంచడం కోసం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కోటీశ్వరులను చేయడం కోసమేనా? ఇలా జరిగితే పేద కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి మెడికల్ సీట్లు రావు. వాళ్ళు అంతంత ఫీజులు చెల్లించి డాక్టర్లు అవ్వలేరు. వాళ్ళకి జబ్బులు వస్తే నయం చేసుకోవడానికి కావాల్సిన టెస్టులు చేయించుకోలేరు, స్క్రీనింగ్ చేయించుకోలేరు, ఎంఆర్ఐలు చేయించుకోలేరు, స్కానింగ్లు చేయించుకోలేరు, అంతకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేరు, మందులు కొనుక్కోలేరు. మరి ఆరోగ్యం ఒకవైపు దూరం అయిపోయి పిల్లలకు చదువు ఇంకోవైపు దూరం అయిపోతే ఈ పేదలు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? ఈ సామాన్యులు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? వాళ్ళకి ఇవ్వాల్సింది ప్రభుత్వంకు ఉన్నటువంటి బాధ్యత ఉచితమైనటువంటి వైద్యం, ఉచితమైనటువంటి విద్య. అది మానేసేసి కార్పొరేట్ల కోసం, ఇన్సూరెన్స్ కంపెనీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు ప్రైవేట్ పరం చేయాలి మెడికల్ కాలేజీల నిర్ణయం ఉపసంహరించుకోండి, వెనక్కి తీసుకోండి. ఈ 10 కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్మించాలి, ప్రభుత్వమే నడపాలి, ఉచితంగా వైద్యాన్ని అందించాలి. ఒకవేళ మీరు ఉపసంహరించుకోకపోతే దీనికోసం ఎంతటికైనా సరే మేము ముందుకొస్తాము. రేపు 2029లో పేదల ప్రభుత్వం మాతో ఏర్పడినప్పుడు మీరు లీజుకి ఇచ్చినా ప్రైవేట్ పరం చేసినా అవన్నీ వెనక్కి తీసుకుని ప్రభుత్వం ద్వారా నడిపిస్తాము.